మన ఊరు లైవ్ అప్డేట్స్ స్వాగతం. శ్రీకాకుళం రణస్థలం మండలం వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులోని లడ్డు ప్రసాదం చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తులో నిగ్గు తేల్చడంపై ఈరోజు విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మహిళలతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ట పంచాయతీల గల పల్లెపేటలో ర్యాలీగా బయలుదేరి అక్కడగల శివాలయంకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆలయాల అపవిత్రతను తొలగించే విధంగా శుద్ధీకరణలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం గౌరీ ఎంపీ గారు మహిళలతో కలిసి వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతిలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యితో లడ్డు ప్రసాదం చేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం, పరిపాలన వైఫల్యం కారణంగా హిందూ మత విశ్వాసాలు తీవ్రంగా గాయపడ్డాయని, దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ప్రజలు క్షమాపణలు కోరాలని గౌరవ ఎంపీ గారు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గారు మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి, అధికార దుర్వినియోగం, పరిపాలన వైఫల్యం కారణంగా పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, ప్రజలు విశ్వాసాన్ని వైసీపీ ప్రభుత్వం వమ్ము చేసిందని, హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగానే తిరుమల లడ్డును కల్తీ జరిపి సుమారు ₹250 కోట్ల సొమ్మును వైసీపీ నాయకులు దోచుకున్నారని, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు మూకుమ్మడిగా ప్రజల నుండి, భక్తుల నుండి క్షమాపణలు కోరాలని వైసీపీ నాయకులు పై ధ్వజమెత్తిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు కోష్ట ఎక్స్ సర్పంచ్ జగన్నాథం నాయుడు గారు, టీడీపీ సీనియర్ నాయకులు రెడ్డి పెంటమనాయుడు, కోష్ట ఎంపీటీసీ పిషిని ఆసిరినాయుడు గారు, టీడీపీ సీనియర్ నాయకులు పైడి అప్పడదొర గారు, టీడీపీ నాయకులు రెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సమాపణ చెప్పాలి. తిరుపతి లడ్డు నెయ్యికి కల్తీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సమాపణ చెప్పాలి. తిరుపతి లడ్డు నెయ్యి కల్తీకి జగన్మోహన్ రెడ్డి గారు సమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాపణ చెప్పాలి. లడ్డు కల్తీకి నెయ్యి కల్తీకి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ నెయ్యికి సమాపణ చెప్పాలి. సమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సమర్పణ చెప్పాలి.